మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయన తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేదవ్యాస్ కు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు అధినేత చంద్రబాబు. వేదవ్యాస్ పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 12 నెలల్లో ఎంతో మంది ఊహించారు, పట్టేసేమ అసాధ్యం అనుకున్నారు. సాధ్యం చేసి ఈ రోజు మీకు ఒక పంటకాల నీళ్లు ఇవ్వగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా జరిగాయి. ఒక పక్క కష్టాలు, ఒక పక్క ఇబ్బందులు, రెండో పక్కన అడుగడుగున బాధ్యత కలిగిన పార్టీ, ఒక పద్ధతి ప్రవర్తన చేసిన పార్టీ ఒక ఉన్మాదంతో ప్రవర్తన చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూసినప్పుడు రాజధాని నేను ఒక పిలిపించాను, నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. 1-2 ఎకరాలు కాదు, 33,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాజధానికి భూమి ఇచ్చారంటే అది కేవలం ఒక నమ్మకం. అదే మరిగా ఈరోజు మచిలీపట్నంలో కూడా ఎన్నో నెలలుగా సంవత్సరాలు ఆందోళన చేశారు. మచిలీపట్నం పోర్టు కావాలని కోరుకున్నారు. అలాంటిది ఈరోజు పోర్టు ముందుకు పోతామంటే మళ్ళీ అడ్డపడి ఆ పోర్టు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఇంకో పక్క పోలవరాన్ని వ్యతిరేకిస్తారు, రాజధాని పైన కోర్టుకు పోతారు, భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యతిరేకిస్తారు. నిన్నే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏవైతే ఒక ఫుడ్ పార్క్ వస్తే దాన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు. అంత మనకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక దివి ల్యాబొరేటరీస్ అయితే ఒక ఇండస్ట్రీ పెడితే దాన్ని వ్యతిరేకించారు. మామూలు వాళ్ళైతే భయపడతారు. నేను ఒకటే చెప్పాను, మీ ఆటలు నా దగ్గర సాగవు, ఎవరైనా అడ్డొస్తే ముందుకు పోవడం తప్ప ఎన్నికకి వచ్చే సమస్య లేదు. మొన్నే మీరు చూశారు, మనకు స్పెషల్ స్టేటస్ కావాలన్నాం, నాకు కూడా కావాలని ఉంది. కానీ ఆ రోజు వాళ్ళు చెప్పింది మేము కొన్ని కారణాల వల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం, అదే సమయంలో స్పెషల్ స్టేటస్కి ఎంతైతే డబ్బులు వస్తుందో అవన్నీ తూచా తప్పకుండా స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామన్నారు. నేను దానికి ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే దాన్ని విమర్శిస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? డబ్బులు రాకూడదు, మనం అభివృద్ధి కాకూడదు, ప్రాజెక్టు రాకూడదు, దానివల్ల మనం నష్టపోవాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలి. ఇది ఎక్కడ దుర్మార్గమైన కార్యక్రమం, మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ, మన పొట్టగొట్టిన పార్టీ. రెండో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ. వీళ్ళు కూడా మనం చూస్తే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగే కాకుండా కాంగ్రెస్ తో లాలూచబడి కుటిల రాజకీయాలు చేసి ఈరోజు మనం దెబ్బతీశారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి ఈ పార్టీ ఇంకే రాష్ట్రంలో ఎవరున్నారంటే కమ్యూనిస్ట్ అయితే ఎక్కడా పెద్ద ఉండే పరిస్థితి లేదు. నేను అందుకనే ఒక పిలిపించాను. ఈరోజు ఊహించని పనులు చేశాం. ఈరోజు ఒకసారి చూడండి, 200 రూపాయలు పింఛను. నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోలేకపోయినా మీ ఇంట్లో పెద్దదిగ్గా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 1000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఆహార భద్రత కోసం 5 కేజీల బియ్యం ఈ పాస్ పెట్టి ఇండ్లకే పంపించాం. చంద్రన్న బీమా పెట్టి 5 లక్షల రూపాయలు ఎవరైనా యాక్సిడెంట్ కలిపినా పూర్తిగా వికలాంగులైనా 5 లక్షలు ఇస్తాం. పాక్షికంగా వికలాంగులైతే 3,60,000 ఇస్తాం. సహజ మరణం అయితే 30,000 ఇస్తాం. అంత్యక్రియలకు 7,000 రూపాయలు ఇస్తాం. 2 పిల్లలకు చదువుకి వాడు కూడా సహాయం చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తికి భద్రత ఉండాలి.
మనం చనిపోతే మన కుటుంబం అనాథలైపోతారు, రోడ్డు మీద పడతారని అభద్రతా భావం రాకూడదని ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఈరోజు అన్ని కులాల్లో పేదవారిని చదివించడం కోసం ఈరోజు డబ్బులు లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు పెట్టాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కడకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కాపులకు కూడా 1000 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి. అదే మరిగా 10 సంవత్సరాలు రైతు ఇబ్బంది పడ్డారు, దివాలా తీశారు, అప్పులు ఉగురు నెట్టేశారు. అందుకే నేను ఆ రోజున కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, డబ్బులు లేవు. కానీ నేను అప్పు పెట్టి 4-5 సంవత్సరాలు మీ వడ్డీ మీరు తీసుకున్న అప్పు కూడా కట్టి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో తెలుగుదేశం. ఎప్పుడన్నా జరిగిందా అని అడుగుతున్నా. నేను సవాలు విసురుతున్నా. ఎక్కడన్నా ఏ ప్రభుత్వమైనా ఇచ్చారని అడుగుతున్నాను. అదే మరికి తెలంగాణ ప్రభుత్వం సర్ప్లస్ బడ్జెట్, వాళ్ళ ఆదాయం 53%, మన ఆదాయం 43%, మన జనాభా 58%, వాళ్ళ జనాభా 42%. అయినా కూడా వాళ్ళు 50,000